కడప జిల్లా ఒంటమిట్ట కోదండ రామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరగనున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఈ ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యారు. ధ్వజారోహణం సమయంలో భక్తుల రామనామ స్మరణతో ఒంటమిట్ట మారుమోగింది. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ధ్వజారోహణ వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 11వ తారీఖు జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి తెలిపారు. అత్యద్భుతంగా మేళతాళాలతో టీటీడీ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేనంత వైభవంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది. దీనికి వేలాదిగా వచ్చిన భక్తులకు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా అద్భుతంగా ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, దానికి టీటీడీ దేవస్థానం వారు అన్ని రకాల కార్యక్రమాలు కానీ అట్లాగే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీనికి మేమంతా కూడా మిక్కిలి సంతోషిస్తూ ఆ కోదండరామస్వామి దయ ఈ రాష్ట్రం మొత్తం మీద అట్లాగే మన ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉండాలని మరొక్కసారి